మీకెప్పుడైనా అనిపిచ్చిందా? నేను నా కొలీగ్ ఆర్ నా ఆఫీస్ మేట్ సేమ్ వర్క్ చేస్తున్నా, మా ఇద్దరి ఇన్‌కమ్ చాలా డిఫరెంట్‌గా ఉందని? లెట్ మీ బ్రేక్ ద సైలెన్స్ ఫర్ యూ టుడే. ఇద్దరు మనుషులకి సేమ్ స్కిల్, సేమ్ డిగ్రీ, సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఒకళ్ళు 30,000 ఎర్న్ చేస్తే, ఇంకొకళ్ళు 3,00,000 వరకు ఎర్న్ చేసే స్కోప్ ఉంది. ఎందుకు? బికాస్ ఇన్‌కమ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ స్కిల్, ఇట్స్ అబౌట్ హౌ యూ పొజిషన్ దట్ స్కిల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక డైమండ్‌ని రోడ్ మీద పడేసామనుకోండి, నో వన్ రియల్లీ కేర్స్ అబౌట్ ఇట్. బట్ అదే డైమండ్‌ని ఒక జ్యువెల్లరీ స్టోర్‌లో ఒక ప్రీమియం ప్యాకేజింగ్‌తో పెడితే ఎవ్రీవన్ వాంట్ టు గో అండ్ బై ఇట్. సో, మీరు ఒక డైమండే. బట్ యూ ఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రాంగ్ స్టోర్. సో, మీరు హార్డ్ వర్క్ ఒకటే చేయడం కాదు. యూ హ్యావ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ లైక్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఐ బ్రింగ్ దిస్ రిజల్ట్ అండ్ ఐల్ సేవ్ దిస్ టైమ్ ఫర్ యూ. దట్స్ వెన్ యూ బికమ్ మోర్ వాల్యుబుల్. మీకు ఒక స్కిల్ ఒక్కటే ఉంటే అదొక కమోడిటీ అవుతుంది. బట్ యువర్ స్కిల్ ప్లస్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ బికమ్స్ యువర్ మనీ. సో, if you want to learn how to position yourself with your skills, comment grow and I'll help you start this journey.